Hey guys, so welcome back to our YouTube channel and ఇప్పుడైతే మనము ఒక చిన్న వీడియోకి అయితే రియాక్షన్ ఇద్దాము. సో వీడియో ఏంటంటే మన నాగ చైతన్య చేపల పులుసు వండింది అనమాట. సో యాక్చువల్లీ ఆన్ ద సెట్స్ ఆఫ్ తాండేల్ అనమాట. సో ఇక మీకు తెలుసు తాండేల్ ఆ క్యారెక్టర్ అంటే లైక్ ఏంది మన సముద్రం ఫిషర్ మ్యాన్ వాళ్ళది కాబట్టి. సో ఇప్పుడు ఫిషర్ మ్యాన్ అంటే అఫ్ కోర్స్ చేపల పులుసు తింటాడు. సో అది మన ఏమంటాము క్రూ మెంబర్స్ వాళ్ళ కోసం. సో అంటే ఒక వీడియో వచ్చింది లైక్ చూద్దాము లైక్ ఏముంది అదే. సో ఇదైతే మనకి మ్యూజిక్ వచ్చేసి మన డిఎస్పి. సో డిఎస్పి అండ్ దీదైతే రియల్ స్టోరీ మీద సినిమా అనమాట. లైక్ మీకు అంటే లైక్ అయ్యింది రీసెంట్ గానే అయింది, కోవిడ్ అయింది అనమాట స్టోరీ. సో అంటే నేను విన్నా లైక్ స్టోరీ అనమాట. సో ఒకవేళ స్టోరీ చెప్తే మీకు తెలిసిపోతుంది లైక్ ఏమంటాం స్పాయిలర్ లాగా ఉంటుంది. బట్ వద్దు, లెట్స్ గో. అండ్ ఇప్పుడైతే తాండేల్ రాజు ఏకే నాగ చైతన్య అని ఒక వీడియో అయితే పెట్టినారు, చూద్దాం. గీతా ఆర్ట్స్ లో అయితే వచ్చింది. సో నాకు తెలిసి ఏముంటుంది కుకింగ్ ఉంటుంది, ఏముండదు మా అంటే. లెట్స్ గో. ఓకే, నిన్న ఇంత ముందు హీరో నాగ చైతన్య కలిసినారు కదా, అప్పుడు మా ఎంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. తాండేల్ రాజు షేర్ సమ్ స్పెషల్. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళినాం. మాలాగే కర్రపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండా పసుపు గుండా బాగా చేప మొక్కలు పట్టించి ఈరోజు బాగా హీట్ అయిపోయి నూనెలో చేప మొక్కలు వేసి అందులో తెంపుకుంటూ పులుపు పెట్టి పులుసు పెట్టినాడు. పులుసు పెట్టినాడు కోడిగుడ్డు పులుసు పెట్టినా అది సూపర్. కొంతసేపుడికి మూకుడు తీసి మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అప్ప ఆ వాసనకే నోరు ఊరిపోయేదంటే పక్కన బాగోపోతే ఏమనుకోమాకండి. ఫస్ట్ టైం మాలాగా మారడానికి మనిషి ఎంత కష్టపడతాడో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గా బాబాని నేను మొక్కుతాను. అంతే. ఆ క్యారెక్టర్లకు పోవాలంటే ఫిబ్రవరి 7th. ఇప్పుడు ఆ క్యారెక్టర్లకు పోవాలంటే వాళ్ళని చూడాలంటే వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ ముఖ్యం అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఫిషింగ్ అంటే మనం ఏమనుకుంటాం, ఏముంది ఇట్లా ఫిషింగ్ ఇట్లా నెట్ వేస్తారు గుంజుతారు అయిపోయి చేపలు పడతాయి అనుకుంటారు. కానీ దానికి కూడా ఒక టెక్నిక్ అనేది ఉంటుంది కదా, దేనికైనా టెక్నిక్ అనేది ఉంటుంది. సో అది గ్రాస్ప్ చేసి అది చెయ్యాలంటే ప్రతి యాక్టర్ చేయాల్సిందే అనమాట. సో మీకు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే లైక్ సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీ అందరికి తెలుసు. అదే అసలు ఒక క్యారెక్టర్ ఉన్నది అంటే ఆ క్యారెక్టర్ లోపల వెళ్ళిపోవాలి మొత్తం, ఉండాలి అంతే. సో ఇక ఆ డీటెయిల్స్ ఇక మనకైతే నాగ చైతన్య అఫ్ కోర్స్ ఇక మంచి మంచి సినిమాలు తీసిండు, డిఫరెంట్ క్యారెక్టర్స్ మీ అందరికి తెలుసు. అండ్ నాగ చైతన్య దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే మంచి ఏమంటాము ఒక నీట్ స్క్రిప్ట్ ఏమంటాము చూస్ చేస్తాడు అనమాట. లైక్ ఎక్కడ ఇట్లా మాస్ ఎలివేషన్స్ ఓవర్ ది టాప్ అంతే అని మళ్ళీ నీట్ అండ్ క్లీన్ అండ్ మంచిగా లైక్ ఎంజాయ్ మొత్తం వెళ్ళి బాగుంటది మూవీ అని. కానీ అప్పుడప్పుడు మాస్ కూడా ఉండాలి. నాకైతే ఇప్పుడు మాస్ వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ ఒకటి పెద్ద ప్రాజెక్ట్ సైన్ ఉన్నది, అట్లా వస్తేనే ఇంకా మంచిగా లైక్ ఉంటది అనమాట కిక్. ఇంకా నాగ చైతన్య ఎట్లా ఆయన చూడడానికి కూడా ఎట్లా ఉంటాడు అంటే ఏ క్యారెక్టర్ అయినా ఈజీగా సింక్ అయిపోతాడు అనిపిస్తుంది మళ్ళా. కానీ మళ్ళీ చాలా తక్కువ మందికి ఆ ఎబిలిటీ ఉంటది. ఇప్పుడు మన నాని తీసుకోండి, నాగ చైతన్య సుహాస్, వీళ్ళు ముగ్గురు ఎట్లుంటది అంటే చిన్న క్యారెక్టర్ ఇచ్చినా మంచిగా వెళ్ళిపోతారు, పెద్ద క్యారెక్టర్ ఇచ్చినా మంచిగా ఉంటారు. అంటే యాజ్ ఎ పర్సన్ కూడా లైక్ ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అనిపిస్తుంది ఒకటి ఉంటది అంతే. ఇప్పుడు అంతే ఎందుకు ఈ వీడియో వచ్చారు దాంట్లోనే అర్థమవుతుంది. సో అంటే లైక్ ఆ టెక్ అని అంటారు కదా, ఆ టెక్ ఏమి ఉండదు అనమాట. లైక్ అట్లా ఉంటారు మంచిగా నీట్ గా. అఫ్ కోర్స్ అందరూ ఉంటారు కానీ కొంతమందికి మీకు అట్లా అనిపిస్తుంది వీడియోస్ అవి చూస్తుంటే. బట్ వీ డోంట్ నో రియల్ గా కలిస్తే అంటే అదే కదా. సో అది. అండ్ ఇదైతే మన రియాక్షన్ ఫర్ దిస్ తాండేల్ మూవీలో మనకి ఆ నాగ చైతన్య ఉండిన చేపల పులుసు మీకు ఎట్లా అనిపించింది చెప్పండి కింద కామెంట్ చేయండి. చేపల పులుసు మా వీడియో. సో అండ్ మీకు వీడియో కలిసి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. See you in another video. Bye bye.